అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎంవికే ప్రాపర్టీ హబ్. ఈ రోజు మనం ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాట్ తో మీ ముందుకైతే వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తున్నది అపార్ట్మెంట్ యొక్క సైడ్ వ్యూ అన్నమాట. మీరు చూడొచ్చు, ఇక్కడ మంచి కలర్ కాంబినేషన్ అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారండి. అంతేకాకుండా చుట్టూ కూడా గ్రీనరీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ రోజుల్లో అపార్ట్మెంట్ లో లోపల వైపే గ్రీనరీ సరిగా మెయింటైన్ చేయట్లేదు. అట్లాంటిది వీళ్ళు బయట కూడా మంచి గ్రీనరీ మెయింటైన్ చేశారు. సో ఇదంతా మీరు చూస్తున్నది ఫ్రంట్ సైడ్ వ్యూ అండ్ ఎలివేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది సోమశీల సుశాంత్ రెసిడెన్సీ అనమాట. మీరు బయట రోడ్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం అన్ని కూడా సిమెంట్ రోడ్స్ ఉన్నాయి, అలాగే 30 feet రోడ్స్ ఉన్నాయి అనమాట. ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది అండ్ డీసెంట్ కాలనీలో అయితే ఉంది. మొత్తం చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే గనక. అండ్ చాలా పీస్ఫుల్ కాలనీగా ఉంది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి రాగానే మీరు టైల్స్ అబ్జర్వ్ చేయొచ్చండి. కార్ పార్కింగ్ లో ఇచ్చిన టైల్స్ అని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే పిల్లర్స్ కి కూడా నీట్ గా పెయింట్స్ తో డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఆల్రెడీ రెసిడెంట్స్ ఉంటున్నారు. ఓన్లీ 1 ఫ్లాట్ మాత్రమే సేల్ కు ఉంది. అండ్ ఇలా ఎంటర్ అవ్వగానే మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక వాచ్మెన్ రూమ్ ఇచ్చారు. సో వాచ్మెన్ కూడా ఉంటారు అపార్ట్మెంట్ కి. ఇక్కడ ఆల్రెడీ రెసిడెంట్స్ ఉంటున్నారు కాబట్టి ప్రతి ఫ్లాట్ కి కూడా కార్ నంబర్స్ కూడా అలాట్ చేసేసారు. సో ఫ్యూచర్ లో ప్రాబ్లం రాకుండా మంచిగా అయితే డిజైన్ చేశారండి. వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఎమ్యూనిటీస్ ఏంటంటే కార్ పార్కింగ్, లిఫ్ట్, పవర్ బ్యాకప్ అండ్ సీసీటీవీ కూడా ఉందండి. సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ప్రతి కార్ పార్కింగ్ కి నంబర్ ఉంది. అలాగే ఆల్రెడీ రెసిడెంట్స్ ఉన్నారని చెప్పాను కదా, అందుకనే ప్రతి దగ్గర కూడా ఆల్రెడీ బైక్స్, కార్స్ అన్ని పార్క్ చేస్తున్నాయి. చుట్టూ అయితే గ్రీనరీ మెయింటైన్ చేశారు వీళ్ళు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 4 sides కూడా వీళ్ళు గ్రీనరీ అయితే పెట్టారు. ఆల్రెడీ మొక్కలు అవి కూడా ప్లాంటేషన్ అయిపోయినాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్ లో వచ్చి 5 floors ఉన్నాయండి. ఈచ్ ఫ్లోర్ వచ్చి 2 flats ఉంటాయి. నార్త్ ఫేసింగ్ ఒకటి, ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇక్కడ మనకి బోర్ ఫెసిలిటీ ఉంది, అలాగే మంజీరా వాటర్ ఫెసిలిటీ ఉంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ సీసీటీవీ కూడా ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను చెప్పాను కదా సీసీటీవీ ఫెసిలిటీ కూడా ఉంది అనేసి. సో ఇది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో స్టెప్స్, అలాగే ఇటు ఆపోజిట్ డైరెక్షన్ లో లిఫ్ట్ ఉందన్నమాట. సెల్లార్ మొత్తం కూడా చాలా స్పేషియస్ గా ఉందండి. కార్ పార్కింగ్ అవన్నీ ఉన్నా కూడా పిల్లలు ఆడుకోవచ్చు. ఇక్కడ వాచ్మెన్ వాళ్ళే లాండ్రీ కూడా చేస్తారనుకుంటా. లిఫ్ట్ నుంచి బయటకు రాగానే ఇది వ్యూ అండి. స్టెప్ సైడ్ చూపిస్తున్నాను చూడండి. అలాగే ఇది లిఫ్ట్. 4 members పట్టే కెపాసిటీ ఉన్న లిఫ్ట్ అనమాట. లిఫ్ట్ కూడా చాలా స్పేషియస్ గానే ఉంది. లిఫ్ట్ కి ఆపోజిట్ లో ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఒకసారి స్టెప్స్ దగ్గర నుంచి వెళ్ళి నేను మళ్ళీ మీకు ఒక వ్యూ చూపిస్తాను, అంటే స్టెప్స్ ఎక్కి వస్తే వ్యూ ఎలా ఉంటుంది అనేసి. సో 2 flats ఉంటాయి ఈచ్ ఫ్లోర్ అని చెప్పాను కదండి. ఇలా స్ట్రైట్ గా మనం నడుచుకుంటూ వస్తే లెఫ్ట్ సైడ్ లో లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ కి ఆపోజిట్ గా కాకుండా కొంచెం పక్కకే ఉంది, కార్నర్ లో. ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. సో ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ అనమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఈ ఫ్లాట్ చూసారు కదా, చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ మీరు కావాలంటే చక్కగా గ్రిల్ గేట్ కూడా పెట్టేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఉన్న కారిడార్ మొత్తం మీరు వాడుకోవచ్చు. ప్రైవేట్ స్పేస్ లాగా ఉంటుంది చక్కగా. ఇక్కడ మీరు బట్టలు ఆరేసుకోవాలన్నా, లేకపోతే చక్కగా మనం ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఈ ప్లేస్ మొత్తం కూడా మీరు చక్కగా నీట్ గా అయితే యూస్ చేసుకోవచ్చు అండి, ఒక గ్రిల్ గేట్ పెట్టుకుంటే. సో మనకి ఖాళీ ఉన్న ఫ్లాట్ ఇదే అనమాట. 101 ఫ్లాట్ కూడా ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాటే. సో ఇలా ఎంటర్ అవ్వగానే ఇది వచ్చి హాల్, మనకి లివింగ్ ఏరియా. సో హాల్ చూడొచ్చు మీరు, చాలా స్పేషియస్ గా ఉంది. మెయిన్ డోర్ కూడా టిక్ వుడ్ తో చేసిన డోర్, చాలా బాగుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అవ్వడం వల్ల మనకి ఎంట్రన్స్ లోనే మనకి పూజా గది ఇచ్చారు. ఎందుకంటే పూజా రూమ్ అనేది ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఉండాలి కదా, అందుకని చక్కగా స్టార్టింగ్ లోనే నీట్ గా పూజా రూమ్ ఇచ్చారు. టైల్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ట్రెడిషనల్ లుక్ వచ్చేలాగా టైల్స్ అయితే మెయింటైన్ చేశారు పూజా రూమ్ లో. అండ్ ఇది వచ్చి మన లివింగ్ రూమ్. మీరు ఇటైనా టీవీ యూనిట్ ప్లాన్ చేసుకోవచ్చు, లేదంటే ఆపోజిట్ వాల్ కూడా మీరు టీవీ యూనిట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి కిచెన్ ప్లస్ డైనింగ్ ఉందండి. సో కిచెన్ చూస్తే మీరు చక్కగా వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అలాగే టైల్స్, షింక్ కూడా చాలా పెద్దగానే ఉందండి. అండ్ ఇక్కడ మీరు టైల్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, నీట్ గా ఉన్నాయి టైల్స్ అయితే. కబోర్డ్స్ అయితే చాలా వచ్చాయండి. కిచెన్ వచ్చి చాలా స్పేషియస్ గా ఉంది. ఈజీగా 3 to 4 members అయితే కిచెన్ లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన కూడా రూఫ్ ఇచ్చారు. అండ్ ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే వచ్చింది. అసలు అపార్ట్మెంట్స్ లో ఇంత స్పేషియస్ కిచెన్, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఉన్న కిచెన్ రావడం చాలా రేర్ అండి. మీరు వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా మంచి కబోర్డ్స్ వస్తాయి. ఇక్కడ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా ప్లస్ మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడే మీరు క్లోత్స్ డ్రై చేసుకోవచ్చు, లేదంటే యుటెన్సిల్స్ కడిగించుకోవాలని కూడా ఇక్కడ మీరు హ్యాపీగా వర్క్ చేయించుకోవచ్చు. డైనింగ్ హాల్ కూడా చాలా స్పేషియస్ గా అయితే వచ్చిందండి. మీరు అబ్జర్వ్ చేస్తే 2 flats అనే కానీ 2 కూడా ఇండిపెండెంట్ ఫ్లాట్స్ లాగా ఉన్నాయి. అంటే ఒకరితో ఒకరి సంబంధం లేకుండా మంచిగా ఫ్లాట్స్ అయితే ఇండిపెండెంట్ ఫ్లాట్స్ లాగా ఉన్నాయి. సో చూడండి, డైనింగ్ ఏరియా కూడా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి మీరు చూస్తే వ్యూ మొత్తం కనిపిస్తుంది. అండ్ డైనింగ్ ఏరియాలో కూడా మీకు వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేశారు. ఇలా మీరు వస్తే ఆపోజిట్ లో 2 bedrooms ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుదాం.
సో ప్రత్యేకించి అపార్ట్మెంట్స్ లో ఫాల్ సీలింగ్స్ అయితే చేయరండి, ఓన్లీ టాప్ ఫ్లోర్ మాత్రమే చేస్తారు, అది మీ అందరికీ తెలిసిందే. సో లోపలికి వచ్చి చూస్తే యాజ్ యూజువల్ గా మీకు ప్లెంటీ ఆఫ్ కబోర్డ్స్ ఉన్నాయి, విత్ విండో ఉంది వెంటిలేషన్ కోసం. అలాగే యూపీవీసీ విండోస్ ఇచ్చారండి. అండ్ ఇప్పుడు మీరు బాత్రూమ్ లోకి చూస్తే టైల్స్ అవన్నీ కూడా నీట్ గా క్లాసీ టైల్స్ అయితే ఉన్నాయి. వెంటిలేషన్ కోసం యాజ్ యూజువల్ గా విండో ఇచ్చారు. అండ్ స్పేషియస్ వాష్రూమ్ అయితే వచ్చిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్ అవడం వల్ల ఇంకా స్పేషియస్ గా ఉంది. డోర్స్ అన్ని కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్సే ఇచ్చారు. ఇక్కడ వాష్రూమ్ లో కూడా మనకి షింక్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా స్పేషియస్ గా ఉంది ఈ వాష్రూమ్ అయితే. క్వాలిటీలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచిగా స్టాండర్డ్ అయితే మెయింటైన్ చేశారండి. ఈవెన్ బెడ్రూమ్ డోర్స్ కూడా వుడెన్ డోర్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేస్ తో ఉంది, ఇనఫ్ స్పేస్ తో ఉందన్నమాట. అలాగే మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. నంబర్ ఆఫ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి, పైన రూఫ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చి ఈ ఫ్లాట్ లో కామన్ టాయిలెట్ అనేది లేదు. 2 బెడ్రూమ్స్ లో 2 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారు. జనరల్ గా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనగానే చిన్న టాయిలెట్ ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం రివర్స్. ఇది కూడా చాలా స్పేషియస్ వాష్రూమ్ అయితే ఉంది. అండ్ టైల్స్ డిజైన్స్ చూసారా ఎంత బాగున్నాయో, చాలా మంచి బ్యూటిఫుల్ డిజైన్ అయితే సెలెక్ట్ చేశారండి. అంటే ఆడ్ గా లేకుండా సింపుల్ అండ్ క్లాసీగా అయితే ఉన్నాయండి. నేను మీకు ఓవరాల్ గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చి మనకి ఇది బాల్కనీ డోర్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్డ్ గా బాల్కనీ ఇచ్చారండి. ఈ బాల్కనీ వచ్చి రోడ్ ఫేసింగ్ లో ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే మీకు రోడ్ వ్యూ మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఈ ఫ్లాట్ వచ్చి 1113 SFT 1113 SFT అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది దమ్మాయిగూడ పిఎస్ రావు నగర్ సాయిబాబా లైన్ లో రోడ్ నెంబర్ 16 లో ఉన్న అపార్ట్మెంట్ ఇది. సో దీనికి గాను వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ 50 lakhs, స్లైట్లీ నెగోషియబుల్. మీకు గానీ ప్రాపర్టీ నచ్చింది అనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో పిన్ చేయండి, నేను డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను. సో కాల్ చేసి మీరు అన్ని కూడా క్లియర్ గా కనుక్కోవచ్చు. హోప్ మీకు ఈ ప్రాపర్టీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు గానీ ప్రాపర్టీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.